అన్నం మిగిలితే అస్సలు పడేయకండి. ఇప్పుడు నేను చూపించినట్టు ఏంటి, అది స్కూల్ పిల్లల స్నాక్ కానీ మనకు తినడానికి కానీ మంచిగా పనిచేస్తుంది. బ్రేక్ అయితే పనిచేయదు. ఎందుకంటే బ్రేక్ ఇంతంత పోసి పెడితే అది సరిపోదు. అందుకే స్నాక్ అయితే పనిచేస్తుంది. నేను చూపిస్తా చూడండి. ఈ మిగిలిన అన్నాన్ని ఒక ప్లేట్లో వేసి, అంటే ఇట్లా ముద్దలు ముద్దలు కాకుండా ఇప్పుకొని దీన్ని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకోవడం అంటే ఎండలో ఆరబెట్టుకోవచ్చు, ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చు. ఈ అన్నం ఆరినాక ఇట్లా అయితే సేమ్ బియ్యం లాగానే అవుతాయి. ఉడకబెట్టిన బియ్యం ఉంటాయి చూసింది ఎప్పుడైనా, అట్లనైతే అవుతాయి. దీన్ని నూనెలో వేయించుకోవాలి. నేను నూనె బాగా పోయలేదు, ఎందుకంటే నూనె బాగా పోస్తే ఇట్లా తీసేటప్పుడు దేవేటప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది. కొంచెం నూనె పోసుకొని వేయించుకోవాలి. వేయింపినాక ఇట్లయితే ఇవి కరకరమంటాయి. ఇట్లా అంటే ఇవాళ ఫాస్టింగ్ కాబట్టి నేను తినకుండా వట్టినే చూపిస్తాను. వీటి మీద కొంచెం ఉప్పు చల్లుకొని